సత్య దేవుడి ముందు దీపం పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అలా దేవుడికి పూజ స్టార్ట్ చేస్తూ ఉండగానే వెనకాలే క్రిష్ వాళ్ళ నాన్నమ్మ కూర్చుంటుంది. తనైతే గంట మోగించి శబ్దం చేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న తన తోటి కోడలు ఇలా చెప్తుంది. అమ్మ చిన్న కోడలా నువ్వంట పాట పాడుతూ పూజ చేయాలి అని చెప్తుంది బామ్మగారు అని చెప్పి తనంటుంది. అప్పుడు సత్య ఉండి లేదు బామ్మగారు నా గొంతు బాగోలేదు అని చెప్పి తనంటుంది. అది విన్న ఇంకా తన మామగారు అత్తగారు ఇలా అంటారు. పెద్దావిడ అంతలా అడుగుతున్నప్పుడు పాడొచ్చు కదా ఎందుకలా బ్రతిమలాడి అది పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళంటారు. అప్పుడు వెంటనే సత్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటో ఏమో ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టినప్పటి నుంచి ఆ క్రిష్ ఫ్యామిలీ మీద విరక్తి వచ్చేసింది. నాకు వాళ్ళ కోసం ఏది చేయాలనిపించడం లేదు అని చెప్పేసి సత్య ఆలోచిస్తూ అలా దీపం వెలిగిస్తుంది. ఇంకా తనైతే పాట అయితే పాడదు. తర్వాత క్రిష్ అటుగా వెళ్తూ ఉంటే ఇంకా క్రిష్ వాళ్ళ నానమ్మ గంట మోగించి ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడే కూర్చో పూజ అవుతుంది కదా అని చెప్పేసి తనకి సైగ చేస్తుంది. తను తప్పక అక్కడే కూర్చుంటాడు. సత్య పూజ పూర్తయిన తర్వాత హారతి తీసుకొనొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్క తన హారతి ఇస్తూ ఉండగానే దేవుడి దగ్గర దీపం వెలిగించిన కుందు అయితే కింద పడిపోతుంది. ఆ ప్రమిద కింద పడిపోయి ఇంకా అక్కడ ఉన్న ముడుపు అయితే కాలిపోతూ ఉంటుంది. అందరూ మంటలు మంటలు అని అరుస్తూ ఉంటాడు. క్రిష్ చేయి కాలుతున్నా సరే మంటలు ఆర్పడానికి ట్రై చేస్తాడు. కానీ తన వల్ల కాదు. బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తేవడానికి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఒక బెడ్షీట్ అయితే తీసుకొని వచ్చేసి ఇంకా తన అన్నయ్య తాను ఇద్దరు కలిసి ఆ మంటలను అయితే ఆర్పేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే క్రిష్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ పిల్లల కోసం మేము ఎంత పరితపిస్తున్నామో నీకు తెలుసు కదా, అలాంటి ముడుపుని దేవుడికి నైవేద్యంగా పెట్టేశావు. దేవుడికి నైవేద్యం పెట్టాల్సిన చోట ఆ ముడుపుని పలహారం చేసేసావు. ఇదంతా నీ కారణంగానే అని చెప్పేసి అలా తనని అందరూ తిడుతూ ఉంటారు. సత్య ఏమో ఏడుస్తూ ఏంటి దేవుడా ఇది, ఏం జరగబోతుంది, నా మనసుకి ఏంటి పరీక్ష అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. క్రిష్ మాత్రం అడ్డుపడుతూ ఉండగానే క్రిష్ వాళ్ళ అన్నయ్య కలిగజేసుకొని ఏంట్రా నువ్వు వాగురా, ఆ రోజు నీ పెళ్ళాం వచ్చి నన్ను తిడుతుంది అంటే తను ఏది చేసినా కరెక్టే అని చెప్పి తనకి సపోర్ట్ మాట్లాడావు కదా, నీ పెళ్ళం తను ఏది చేసినా రైటే అనుకుంటుంది, అవతల వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం నీతి సూక్తులు చెప్తుంది కదా అని చెప్పేసి అందరూ తలా ఓ మాట తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత పంతులు గారిని పిలిపిస్తారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి.